నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము, నమ్మేవారు గట్టిగా చెప్పండి, మరలా ఈ మాట చెప్పండి, మీరు చెప్పుకోండి. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యూ డిక్లేర్ ఇట్ విత్ ఫెయిత్. యూ డిక్లేర్ ఇట్ విత్ ఫెయిత్. దేవా, నేను నమ్ముతున్నానయ్యా, నేను నీ సొత్తుని, నేను నీ బిడ్డని, నీ చెయ్యి నా తోడుంది. నాకు విరోధంగా ఎన్ని ఆయుధాలు రాకపోతాం కాదు. ఆ మాట మీరు జాగ్రత్త చదివితే ఆ దేవుడిచ్చిన వాగ్దానము, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంటే నీకు విరోధంగా ఆయుధాలు రావని కాదు, వస్తాయి. చాలా రెడీ చేస్తాడు అపవాది, ఎన్నో ఆయుధాలు వస్తాయి, కానీ ఏది వర్ధిల్లదు. ఈ సంవత్సరం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దే విల్ బీ అగెయిన్స్ట్ ఫోర్సెస్. అవసరమైతే ఆల్ హెల్ విల్ కమ్ అగెయిన్స్ట్ యూ. భయమేస్తుందా? ఆయన చాలు అంటే పోయింది. ఆయన తోడుంటే చాలు, ఏ చీకటి, ఏ వ్యతిరేక శక్తులు, ఏ అపవాది, నరకమంతా వచ్చిన, పాతాళలోకంలో ఉన్న దురాత్మలన్నీ వచ్చినా కూడా ఆయన ఒక్క దెబ్బతో తుడిచివేస్తాడండి. మనం నిజంగా నమ్మాలి, ఆయన నా తోడుంటే చాలు. టుడే యూ హ్యావ్ టు రిమెంబర్, దేవుని హస్తం మీ తోడుంటుంది అంటాడు. ఈరోజు ఎంతోమందికి ప్రశ్న ఏంటి తెలుసా? దేవుడు నా తోడున్నాడా? ఎంతమందికి ఆ ప్రశ్న ఉంటుంది? చేతులు వద్దులే. ఎంతమందికి ఆ ప్రశ్న ఉంది? దేవుడు నా తోడున్నాడా? దేవా నువ్వు ఉన్నావయ్యా, దేవా నువ్వు చేస్తున్నావయ్యా, దేవా నువ్వు జరిగిస్తున్నావయ్యా, దేవా నా ప్రార్థన వింటున్నావయ్యా, దేవా నాకు జవాబు ఇస్తున్నావయ్యా. ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్, అల్ప విశ్వాసి అంటున్నాడండి దేవుడు. ఈరోజు మీరు విశ్వాసంతో, దేవా నువ్వు ఉన్నావు, దూకమంటావా దూకుతా, చేయమంటావా చేస్తా, వెళ్ళొద్దంటావా వెళ్ళను, ఆగమంటావా ఆగుతా, కంగారు పడను. యేసు ప్రభుని పడతా. ఆ రాత్రి వాళ్ళు వస్తే ఏమయ్యారు? పేతురు సుసు కత్తి తీసుకుని నరికేశాడు. నరికేస్తే ఏం చేశాడు యేసు ప్రభు? ఆ చెవుని తీసి మళ్ళీ అంటించాడంత, అంతే. అర్థమవుతుంది ఏమవుతుందో? పూడి పక్కన పడిపోయిందండి. తీసి ఎవరైనా ఇట్లా అంటించగలరా? అంటే దేవుడు, నేను నీ సృష్టికర్తని, నేను నీకు తీసి మళ్ళీ పెట్టాను అనుకో, అసలు అది అంటించినట్టే కనబడదు. నీ చెయ్యి నీకు మళ్ళీ పెట్టాను అనుకో, నీకు ఏ ఉద్దేశంతో నీకు ఈ జీవితాన్ని ఇచ్చాను, ఏ ఉద్దేశంతో ఈ బ్రతుకునిచ్చాను, ఏ ఉద్దేశంతో నువ్వు నిలబడాలని నేను ఆశపడుతున్నాను, యూ విల్ సక్సీడ్. నీవు చేస్తావు. నిన్ను నేను బలపరిచి చేయిస్తాను. I will make it through you and make you conquer. We are more than conquerors in Christ, through Christ. ఈరోజు నిజంగా దేవుని వాక్యము మనకి ఎంతో ముఖ్యమండి. ఎంతమంది నిజంగా దేవుని వాక్కును పట్టుకుంటున్నాం, దేవుని వాక్కు మీద ఆధారపడి ఉన్నాం. ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా, నా సర్వం నీవేనయ్యా. నిజంగా దేవుని చెప్తున్నా, దేవా నీ వాక్కును పట్టుకున్నాను. ఐ హోల్డ్ ఆన్ టు ద ప్రామిసెస్. వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు నమ్ముతున్నామా? మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నమ్ముతున్నామా? మాట ఇచ్చిన దేవుడు అక్షరాలను నెరవేరుస్తాడని నమ్ముతున్నామా? ఈరోజు ఎటువంటి స్థితిలో ఉన్న యేసు ప్రభు గాయాల్లో మనకు స్వస్థత ఉందండి. మనం చెప్పాలి, నా జీవితంలో నాకు జయం అనుగ్రహించే దేవుడు నాకు ఉన్నాడు. నేను తలగా ఉంటాను కానీ తోకగా ఉండను. ఏది చెప్పుకోండి, నేను తలగా ఉంటాను కానీ నేను తోకగా ఉండను. నా జీవితంలో నాకు అన్ని విషయంలో జయం ఇచ్చే దేవుడు నాకు ఉన్నాడు. చెప్పండి, నేను ఆశీర్వదించబడిన వాడిని, శపితమైన వాడిని కాదు. నేను అన్ని విషయంలో వర్ధిల్లదను. దేవుని వాక్యం చెప్తుంది, నేను నమ్ముతున్నాను. నిజంగా నమ్ముతున్నారా? నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి.